ఫ్యాన్ కింద వారెత్తు 4వ నెంబర్ ఉండి పాడైంది 5వది పెడితే ఏమైందో. అరే కూలర్ ముంగట నువ్వే కూలబడితే ఇక మాకేడ గాలి వస్తుందిరా వారి చల్ జరగటు. మమ్మీ డాడీకి చెప్పి ఏసీ పెట్టి వచ్చు కదా మమ్మీ, మస్తు ఉబ్బరిస్తున్నది. బిందెలకు బిందెలు నీళ్లు తాగుతావు గాని 2 బాటిల్ నింపి ఫ్రిడ్జ్లో పెట్టడానికి చేతులు నొస్తాయిరా. ఇగో గిట్లుంటుండే ఓ 2 నెలల కాంచి. హౌ మరి ఎండలు చిన్నగా గొట్టి పాడాయినాయి. అబ్బా ఇయాలంతా కూల్ కూల్. పొద్దంతా ఎండ పొద్దుముక వాన, పట్నంలో సరసుడు దరిచింది. ఉరుములు మెరుపులతోటి దంచుడు దంచితే ఉతాలర వరదలు వారినాయి. గాలి దుమారు మీడ్చి కొట్టే వరకు అంత ఆగమాగము. నల్లటి మబ్బులు పడితే 5ంటికే సిమ్మ చీకటి అయ్యింది. ఆడాడ చెట్లు కూలినాయి, కరెంటు పోయింది. అందరు ఇళ్లకు పోయే టైంలో అందుకునే వరకు ట్రాఫిక్ జామ్ లో తిప్పలు తప్పలేదు పబ్లిక్ కు. కొందరు మెట్రో రైలు పిల్లల కింద దాచుకున్నారు తడుచుకుంటా. సిటీలో చాలా ఏరియాలలో ఇదే పరిస్థితి. అమీన్పూర్ పెద్ద చెరువులో చూడండి వరద ఎట్లున్నదో. జిల్లాలలో కూడా ఇదే కథ. కరీంనగర్ లో సీఎం సార్ జనజాతర మీటింగ్ క్యాన్సిల్ అయింది. యములాడలో రేపు ప్రధాని సార్ మీటింగ్ కేసిన టెంట్లు కూలిపోయినాయి. కరీంనగర్, వరంగల్, మెదక్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలలో పొట్టు కొట్టింది వాన. జోరు ఎండల నడిమిట్ల ఆనలు పడ్డందుకు పబ్లిక్ నిమ్మల పడ్డారు గాని అసలు తిప్పాలంటే రైతులకే. మార్కెట్ లో ఒడ్ల కుప్పలు కొట్టుకపోయినాయి. ఎండ పోడుందని ఆరేసిపోయిన అయితే తెలరు ఒక్కొక్క కాడ రాళ్లే పడ్డాయి. తిరిగేసి మళ్ళా కొద్దిగా అటు ఇటు ఆరబెట్టినాం. మళ్ళీ ఇవాళ చినుకులు వస్తాయి. రాళ్ల వానకు నానిపోయేటట్టున్నాయి. పైకి సెంటర్లు కొని మద్దతు ధర పడతట్టు చేసి ఒడ్లు దెబ్బ కాంటలు పెట్టి మిల్లులకు పంపుండ్రి చాలరు, లేకుంటే రైతులాగమయ్యేటట్టున్నారు. ఈ వాన ఇయాల్టికి అయిపోలేదట. ఈ 4 రోజులు కూడా అక్కడక్కడ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపుగా పంట కోసుకునే టైం అయితే ఇది కాదు. ఒకవేళ ఆల్రెడీ కోసుకున్నది అయితే దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవడం అనేది చాలా ముఖ్యమైన పని. ఇంకో 3 రోజులు పెద్దానలే ఉన్నాయట. కాబట్టి ఎవలేని జాగ్రత్తలు తీసుకుంటారో జర పైలం మరి.